గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి. ఎస్, కొత్త వాళ్ళకి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఎందుకో కూడా చెప్తాను. సార్ బలరాం సార్ సార్ అందరిని వెల్కమ్ మ్యూట్లో సార్, పెట్టండి గుడ్ సార్. మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్, సార్, ఆల్ ది వెల్కమ్. బెస్ట్ సార్. రాజు సార్, లైవ్ వెల్కమ్ స్టార్ట్ సార్, అయింది సార్, వెల్కమ్. కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి వన్స్ అగైన్. వెల్కమ్ సార్. సో కొత్త వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో కన్జ్యూమర్ గా ఉంటూనే మనం ఎలా ఒక సైడ్ ఇన్కమ్ గా, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ గా, సెకండ్ ఇన్కమ్ గా అన్ని చేసుకోవచ్చు అని మనం ఈ సెషన్ లో విందాం. అసలు ఎలా ఈ ఆపర్చునిటీ మనకి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రోజు అయితే మీకు ఒక మంచి సెషన్ ఇవ్వబడుతుంది. సో బై ద బై అండి, నా పేరు వచ్చేసి రాజు. నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను గత 7 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో. సో నేను చదివింది బి ఫార్మసీ. ఆల్రెడీ మంచి ఇన్కమ్ ఉంది, ఆల్రెడీ 50+ ఇన్కమ్ ఉంది. అయినా కానీ లైఫ్ లో ఇంకా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో నా దాకా వచ్చిన ఒక అవకాశం డైరెక్ట్ సెల్లింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ రోజు ఎవరైతే మనకు బలరాం సార్ నాకు ఇచ్చిన వారు, బలరాం సార్ ఒక సీనియర్ సైంటిస్ట్ గా జాబ్ చేస్తున్నారు. సో సార్ సైంటిస్ట్ గా పనిచేస్తూనే ప్యాసివ్ ఇన్కమ్ కోసం రావడం జరిగింది. సో సార్ని చూసి నేను కూడా రావడం జరిగింది. సో ఇందులో భాగంగా నేను వచ్చి దాదాపు ఒక 1.5 ఇయర్ అవుతుంది. ఈ 1.5 ఇయర్ లో నేను అర్న్ చేసింది పార్ట్ టైం గా డైలీ 1 to 2 అవర్స్ టైం పెట్టడం ద్వారా నేను సంపాదించింది ఒక 4 లక్షల రూపాయల పైన. అలాగే దీని ద్వారా ఫారెన్ ట్రిప్ కూడా పోవడం జరిగింది. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 41,000. లాస్ట్ మంత్ జూన్ మంత్ చెక్ వచ్చేసి 38,000 పడింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు. సో ఈ అవకాశం ద్వారా చాలా ఇప్పటికే నేను దాదాపు రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా 95 లక్షల బిజినెస్ చేయడం జరిగింది. చూడండి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ షాపు, ఎలాంటి కిరాణా షాప్ లేదు, ఏం లేదు, కానీ 95 లక్షల బిజినెస్ నేను జాబ్ చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఈ అవకాశం ద్వారా, సో ఇదే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. సో ఈ అవకాశం ద్వారా మీరు ముందుకు వెళ్తా ఉంటే అసలు ఏంటి, అసలు ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ అందరు సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారని అర్థమవుతుంది. సో అదే ఎక్సైట్మెంట్ మీరు ఒక 30-40 మినిట్స్ మీరు కనుక ఉంచుకుంటే మీ లైఫ్ లో ఒక గొప్ప అవకాశం అనేది తీసుకోవడం అనేది ఉంటుంది. సో భగవంతునికి నిజంగా కృతజ్ఞతలు. ఈ అవకాశం మీకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సెషన్ స్టార్ట్ చేస్తానండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో. ఎస్. సో లీడర్స్, ఇంకా ఎవరైనా మీ పక్కన, ఇంకా మీ వైఫ్ అయినా, మీ హస్బెండ్ అయినా, ఎవరున్నా, పిల్లలు ఉన్నా కానీ సో పార్ట్ టైంగా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఉంటే మీ పక్కన కూర్చోబెట్టుకొని మరి ఈ సెషన్ వినండి. తప్పకుండా ఈ సెషన్ మీకు గొప్ప అవకాశాన్ని అయితే అందిస్తుంది. ఓకే, ఇంకెవరైనా ఉంటే కాల్ చేయండి లీడర్స్. ఇంకా ఓకే, సెషన్ స్టార్ట్ చేసుకుందాము. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఉంది సార్, క్లియర్ సార్. క్లియర్ సార్. రైట్. జస్ట్ వెయిట్ అండి.
శివ సార్ మీరు ప్లే చేయండి సార్, నేను చేస్తాను. మీరు ప్లే చేయండి మీ దాంట్లో, నాకు ఓపెన్ అవుతలేదు. శివ సార్, మీ స్లైడ్ ప్లే చేయండి. నేను నా స్క్రీన్ ఆఫ్ చేస్తాను. ఒక 30-40 మినిట్స్ ఉంటే మనకు దీని గొప్ప ఈ అవకాశం గురించి తెలుస్తుంది తప్పకుండా. సో ఇంకెవరికైనా ఉంటే కాల్ చేయండి లేట్స్, ఇంకా కొత్త వాళ్ళకి ఇంకెవరైనా. స్క్రీన్ రొటేట్ చేయండి సార్. ఎస్, ఓకే. వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఓకే లీడర్స్, వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఇందులో చూడండి, మనం చూడొచ్చు ఇక్కడ. సో ఎంపవరింగ్ కన్జ్యూమర్స్ అండ్ బిల్డింగ్ కనెక్షన్స్ అండ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ కన్జ్యూమర్ గా ఉంటూనే మనం ఇవన్నీ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇందులో చూడండి, ఎంపవర్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఎంపవర్ చేసుకోవడం, అలాగే కనెక్టింగ్ విత్ అదర్స్, దీంతో పాటు క్రియేట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, సెటప్, అండ్ దిస్ ఇస్ అ గ్లోబల్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ అ గ్లోబల్ ఆపర్చునిటీ. సో వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. సార్ నెక్స్ట్ సార్. సో చూడండి, ఏ బిజినెస్ అయినా ఎందుకు చేయాలి? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ బిజినెస్ అయినా ఎందుకు చెయ్యాలి, అది ఇదే కాదు, జాబే కాదు, ఏదైనా కానీ ఎందుకు చేయాలనేది, వై క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మనం ఎలా చేయాలనే దానికి చాలా మార్గాలు ఉంటాయి. సో ఎందుకు అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో దానికి చాలా మార్గాలు ఉంటాయి. నెక్స్ట్ సార్. సో చూడండి, మన లైఫ్ లో ఇవన్నీ బేసిక్ నీడ్స్ ఇవన్నీ. సో ఇక్కడ చూడొచ్చు, మనకు డ్రీమ్ హౌస్ ఒకటి, అలాగే మనకు ఒక మంచి కార్ మెయింటైన్ చేసుకోవాలని ఉంటుంది. అంటే డ్రీమ్ హౌస్ అంటే ఏదో 10 లక్షలు 20 లక్షలు అనుకున్నారు. ఒక మంచి 50 60 లక్షలు పెట్టి ఇల్లు కొనాలని ఉంటుంది, మంచి డ్రీమ్ హౌస్. అలాగే ఒక 5 లక్షల సేవింగ్స్ మనకు సెక్యూరిటీ ఇన్కమ్ గా మనకు ఈ రోజు బిల్డ్ చేస్తే టుమారో ఉండేటట్టు, అంటే రేపటి భవిష్యత్తులో ఉండేటట్టు కావాలి. అలాగే ఒక 10-12 లక్షల కారు, ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్ నీడ్స్ ఇవన్నీ. అలాగే ఎడ్యుకేషన్ కోసానికి ఒక 20 లక్షల పిల్లల కోసానికి, అలాగే మంచి హెల్త్ కోసానికి ఒక 3 లక్షల రూపాయలు ఎప్పుడు సేవింగ్ లో ఉండాలి ఎప్పటికీ. అలాగే 1 crore, 1 కోటి రూపాయలు అకౌంట్ లో ఉండాలి మన. ఇదంతా బేసిక్ నీడ్స్. నెక్స్ట్ సార్. సో చూడండి, ఇవన్నీ డ్రీమ్స్ అండి. ఇవన్నీ థింక్ బిగ్ అండ్ అచీవర్ బిగ్గర్. మన కళలు ఎంత పెద్దగా ఉంటే మనం చేసే పని అంత అద్భుతంగా ఉంటుంది. మన కళలు ముఖ్యం. సో ఇవన్నీ కళలు, ఒక భూమి మీదకి వచ్చిన వ్యక్తికి ఉండాల్సిన కళలు ఇవి, అసలైన కళలు. సో అవి ఏంటి అంటే, లగ్జరీ హౌస్, లగ్జరీ కారు, అలాగే పీస్ఫుల్ రిటైర్మెంట్, ఫారెన్ టూర్స్, బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లల కోసం మంచి ఎడ్యుకేషన్స్, ఇవన్నీ కళలు. సో ఎంత మంది కళలు కంటున్నారు, ఎంత మంది కలిగిన కళలను నిజం చేసుకుంటున్నారు, అది చాలా చాలా ముఖ్యమైనది ఇది. సో మీకు గనక ఈ కళలు ఉంటే, ఇవేవైతే నేను స్క్రీన్ మీద చూపెడుతున్నాను, ఈ కళలు కనుక మీకుంటే ఈ అవకాశం ద్వారా నెరవేర్చుకోవచ్చు. ఇది మీరు ఎండ్ వరకు ఉంటే మీకు తెలుస్తుంది పూర్తిగా. సో మీ కన్నా కళలు వీటి కోసానికే మేము ఈ బిజినెస్ లాగిన్ అయ్యి బిజినెస్ చేయడం జరుగుతుంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ సార్. చూడండి, ఇది ఒక నార్మల్ లైఫ్. ఓకే, నార్మల్ లైఫ్ చూడండి, రియాలిటీ లైఫ్. లైఫ్ అంతా కాంప్రమైజ్ గా ఉంటుంది ఎప్పటికీ.
సో ఇక్కడ చూడండి నార్మల్ స్కూల్ ఉంటుంది, నార్మల్ వెహికల్, అలాగే మనకు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా కష్టపడాల్సి వస్తుంది. సో నార్మల్ హౌస్ ఉంటుంది, రెంటెడ్ హౌస్, అలా లేకపోతే చిన్న హౌస్ ఏదో నార్మల్ గా ఉండడానికి కొనుక్కుంటాం తప్ప పెద్ద లగ్జరీగా ఏం బతకం. అలాగే నార్మల్ స్కూల్, పిల్లల్ని ఏదో మనకు ఏదైతే తాహత్ ఉందో మనకు వచ్చే ఇన్కమ్ లో దాన్నే మనము అక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది పిల్లల్ని కూడా. సో ఇదంతా కాంప్రమైజింగ్ లైఫ్, అవల్ రియాలిటీ లైఫ్, మనం రియాలిటీలో ఉన్నది ఈ లైఫ్ లో. నెక్స్ట్ సార్. సో చూడండి ఇక్కడ జాబ్ వర్సెస్ బిజినెస్. సో జాబ్ చూడండి సార్, ఒకసారి జూమ్ చేయండి సార్ కొంచెం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి మన జాబ్ వర్సెస్ బిజినెస్. చూడండి మనం జాబ్ లో చూడండి, యూ హ్యావ్ ఏ వన్ జాబ్. నువ్వు ఏదో ఒక చిన్న జాబో లేకపోతే 50,000 1,00,000 10,000 20,000 ఏ సంపాదన తీసుకున్నా గానీ దాన్ని జాబే అంటారు. సో చూడండి ఇక్కడ జాబ్ లో ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ఫిక్స్డ్ టైం ఉంటుంది, అలాగే లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది. అలాగే చూడండి మనం ఒక నెల మొత్తం ఒక మనీ కోసం పనిచేయడం జరుగుతుంది. డిపెండెంట్ ఆన్ ఎంప్లాయర్, మనం ఒక ఎంప్లాయీ గానే మనం ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అలాగే రిటైర్మెంట్ డిపెండ్స్ ఆన్ సేవింగ్స్. చూడండి మనం సేవింగ్స్ కూడా ఈ రిటైర్మెంట్ అంటే దీని మీద ఆధారపడి ఉంటుంది జాబ్. సో చూస్ ఏ పాత్, చేంజ్ యువర్ ఫ్యూచర్. సో ఒక జాబ్ వెట్స్ బిజినెస్, ఈ రెండు గనక తీసుకుంటే మీరు ఎటువైపు ఉంటున్నారు. సో జూమ్ అవుట్ చేయండి సార్, జూమ్ అవుట్. ఎస్, చూడండి లీడర్స్ ఇక్కడ చూడండి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కరెక్ట్ గా అనాలిసిస్ కావడానికి చూడండి. యాక్టివ్ ఇన్కమ్, జాబ్ ఈజ్ ఏ యాక్టివ్ ఇన్కమ్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, జాబ్ చేస్తేనే పైసలు వస్తాయండి. ఇక్కడ నెల మొత్తం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. మన లైఫ్ ఎలా ఉండాలంటే పని చేయకైనా డబ్బులు వస్తే బాగుంటుందా, పని చేస్తేనే డబ్బులు వస్తే బాగుంటుందా, ఒకసారి ఆలోచించండి. సో ఒక రోజు మొత్తం పొద్దున పోయి సాయంత్రం వస్తా ఉంటాం, 8-10 గంటలు. ఒక ఎంపైర్ అంటే ఒక బిజినెస్ ఓనర్, ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉన్నారో వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి మనం ఒక 8-10 గంటలు కష్టపడతా ఉంటాం. మనమేమో రాళ్ళు అందిస్తా ఉంటాం వాళ్ళకి, వాళ్ళేమో బిల్డింగ్లు కట్టేసుకుంటా ఉంటారు. సో చేసే పని ఇది. అలాగే చూసుకోవచ్చు బిజినెస్. చూడండి బిజినెస్ గివ్స్ యూ ఫ్రీడమ్. సో వర్క్ ఆన్ యువర్ డ్రీమ్ టుడే అండ్ లివ్ యువర్ ఫ్రీడమ్ టుమారోస్. సో చూడండి 2 పాత్రలు ఉన్నాయి మీకు ఇక్కడ, లెఫ్ట్ రైట్. సో మీ కళల కోసం మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, పాసివ్ ఇన్కమ్ జనరేట్ ఉందా, అంటే మీరు పని చేయలేని పరిస్థితుల్లో కూడా డబ్బులు వస్తున్నాయా, మరి ఎంత మందికి వస్తుంది, ఎంత మందికి సెకండ్ ఇన్కమ్ ఉంది, ఎంత మందికి పార్ట్ టైం గా పని చేస్తున్నారు. సో చూసుకుంటే నిల్లండి. సో ఆల్మోస్ట్ 95% యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉన్నారు. సో దాదాపు 5% మాత్రమే పాసివ్ ఇన్కమ్ లో ఉన్నారు, బిజినెస్ మ్యాన్ గా, ఎంటర్ప్రినర్ గా. సో ఎంటర్ప్రినర్ గా ఉంటే మీ కళలు అనేది సాకారం అవుతా ఉంటాయి. సో నెక్స్ట్ సార్. ఇక్కడ చూసుకోవచ్చు మనం, స్మాల్ హ్యాబిట్స్ టుడే గ్రేట్ లైఫ్ టుమారో. చూడండి చిన్న చిన్న హ్యాబిట్లు, చిన్న చిన్న అలవాట్లు రేపు పెద్ద సక్సెస్ ని తీసుకొస్తాయి. మనం చాలా చాలా చూడొచ్చు అందులో. సో చూడండి ఇక్కడ డబ్బులు ఎలా వస్తాయని దానికి చెప్పడం జరుగుతుంది. మన రోజువారీ దినచర్య చూడండి, మనం బ్రష్ చేస్తా ఉంటాం, అలాగే స్నానం చేయడానికి షాంపూ యూజ్ చేస్తా ఉంటాం, సోప్ యూజ్ చేస్తా ఉంటాం, బట్టలు క్లీనింగ్ కోసానికి సోప్ లిక్విడ్ యూజ్ చేస్తాం, అలాగే వంట సరుకులు ఏదైనా మనకు కుకింగ్ ఆయిల్ కానీ ఇంకా వేరియస్ ఎనీథింగ్ మనం ఇది కూడా వాడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ సప్లిమెంట్స్ మనకు ఏంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం మన రోగాలను తగ్గించుకోవడానికి, అలాగే వ్యవసాయానికి కూడా ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. సో ఇవి రెగ్యులర్ గా వాడుకునే మన డైలీ రొటీన్ మన దగ్గర జరిగేటి. నెక్స్ట్ సార్. షూర్ సార్. నెక్స్ట్ చూడండి, ఇది ట్రెడిషనల్ బిజినెస్ అండి, ఇది పెద్ద చేతబడి అండి. ఇది మీకు అర్థం కావాలా కానీ ఇప్పటికిప్పుడే మీరు చాలా పెద్ద విషయం తెలుసుకుంటారు. చూడండి ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్, మీరు డిమార్ట్ లో కొంటున్నా గానీ, మనం నిత్యావసర సరుకులు ఎక్కడ కొంటున్నాం అంటే డిమార్ట్ లో, లేకపోతే రతన్ టాటానో, బయట ఏదైనా ట్రెడిషనల్ మార్కెట్ ఏదైనా కానివ్వండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, మనకు ఒక 100 రూపాయల ఎంఆర్పి ఉన్న వస్తువు రైట్ సైడ్ చూడొచ్చు, మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక ఫ్యాక్టరీలో 40 రూపీస్ కు తయారవుతుంది. సో 40 రూపాయలకు తయారైన వస్తువు కస్టమర్కి వచ్చే వరకు 100 రూపాయలు అయింది. ఇక్కడ చూడొచ్చు మనకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో 60% రసాయన కల్తీ ఉత్పత్తులు ఇవన్నీ.
సో ఎవరెవరికి అవుతున్నాయి అంటే ఇక్కడ చూడండి, కన్జ్యూమర్ గా మనం ఎక్కడ కొంటాం, రీటైల్ షాప్ లో కొంటాం, రీటైలర్ హోల్సేలర్ నుంచి కొనుక్కుంటారు, హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి కొనుక్కుంటారు, డిస్ట్రిబ్యూటర్ ఫ్యాక్టరీ నుంచి కొనుక్కుంటారు. సో ఇదంతటికి మళ్ళా ఈ యొక్క ప్రోడక్ట్ ఉందని తెలవడానికి అడ్వర్టైజ్మెంట్ సెలబ్రిటీలు వచ్చి ఇస్తారండి. గుర్తెట్టుకోండి, సెలబ్రిటీలు వాళ్ళు వాడేది చెప్పారు, వాళ్ళు ప్రమోట్ చేసింది వాడిపించుకోవడానికి, అంటే వాడిపించడానికి, అలా అంటే కస్టమర్ ని వాడిపిస్తేనే వాళ్ళ డబ్బులు వస్తాయి, అంటే మన కస్టమర్ గా మనం వాడినందుకు వాళ్ళ డబ్బులు వస్తాయి. వాళ్ళు వాడేది మనకు చెప్పరు. ఓకే, ఇక్కడ 60% మధ్యవర్తులకు పోతున్నాయి డబ్బులు. ఎవరి డబ్బులు అంటే కస్టమర్ డబ్బులే. ఇక్కడ కెమికల్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ సార్. సార్ ఆ లైన్ వస్తుంది, ఆ లైన్ ఒకసారి ట్యాప్ చేయండి, లైన్ రాకుండా చూడండి. కిందది. సో చూడొచ్చండి, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్, ఏ సింపుల్ ప్లాన్, ఏ బిగ్ ఆపర్చునిటీ, ఏ బిగ్ ఫ్యూచర్. సో మీరు నిజంగా మీరు కలలు కంటున్న ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళలు నిజం చేసుకోవాలంటే మీకు పెద్దగా యూజ్ అవుతాయి. ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చేది ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్. సో ఇండియాలో ఉర్రూతలు ఊగుతుంది ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్. సో చాలా మంది జాబ్ల వెంట పడతా ఉంటే గవర్నమెంట్ జాబ్లే రిజైన్ చేసి మరి డైరెక్ట్ సెల్లింగ్ లోకి రావడం జరుగుతుంది ఈ రోజు. ఎందుకంటే ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు, మీ టైమే ఇన్వెస్ట్మెంట్, ఏ టైంలో చేసుకోవచ్చు, బాస్ లేడు, టార్గెట్ లేవు, ఏం లేవు, మన ఇష్టం. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ లా ఒక కస్టమర్ ఒక షాప్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ సెల్లింగ్ లోకి వస్తే యాజ్ ఎ కస్టమర్ గా, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా ఎన్ని లాభాలు ఉన్నాయో చూసుకోవచ్చు మనం. ఏ సింపుల్ పని, బిగ్ ఆపర్చునిటీ, ఏ బెటర్ ఫ్యూచర్, నో మిడిల్ మ్యాన్, నో వేస్టేజ్, మాక్సిమం బెనిఫిట్స్ టు యూ. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేరు, ఇక్కడ వేస్ట్ అయ్యేందుకు ఏది లేదు. మళ్ళీ చూడండి, మాక్సిమం బెనిఫిట్స్ కస్టమర్ కే ఉంటాయి ఇక్కడ. సో దట్ ఈస్ అ గ్రేట్ కంపెనీ వచ్చేసి వీఆర్ హానర్డ్ అండి. నేను దీన్ని ఈ పదం కూడా ఈ యొక్క కంపెనీ పేరు చెప్పడానికి కూడా నేను చాలా సంతోషపరుస్తున్నాను. సో వెస్టీజ్ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్. సో చూడండి, ఇక్కడ కంపెనీ వచ్చేసి చూడండి వెస్టీజ్ అండ్ కన్జ్యూమర్ గా మనం ఉన్నాము. ఇక్కడ చూడండి మధ్యలో ప్రమోటర్స్, మనమే ప్రమోటర్స్. ఇక్కడ చూడండి, కన్జ్యూమర్ గా గెట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సేవింగ్ మనీ అండ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. కంపెనీ ఉద్దేశం కూడా ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది వచ్చిందంటే, మధ్యవర్తులకు ఎందుకు ఇవ్వాలి పైసలు, మధ్యవర్తులకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు, కస్టమర్ అంటే కన్జ్యూమర్ డబ్బులు, ఆ కన్జ్యూమర్ డబ్బులు వీళ్ళకి ఎందుకు పోవాలని తీసుకొచ్చిందే డైరెక్ట్ సెల్లింగ్. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కన్జ్యూమర్ కూడా తన డ్రీమ్స్, తన కోరికలను, తన కళలను నెరవేర్చుకోవాలన్న సదుద్దేశంతో వచ్చిన డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు గొప్ప అద్భుతం ఏంటంటే మీ ప్రోడక్ట్ అనేది క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ డిపెండింగ్ మీద ఉంటుంది, కస్టమర్ రెఫర్ చేస్తారు ఇంకొకరికి, కస్టమర్ వాడే ఇంకా వేరే ప్రొడక్ట్స్ కూడా తెచ్చుకుంటాడు. ఎందుకంటే తనకు నచ్చితేనే నలుగురు చెప్తాడు, తనకు నచ్చితేనే ఇంకా వేరే ప్రొడక్ట్స్ కూడా వాడడానికి ఆస్కారం ఉంటది. ఎందుకు ఇలా డైరెక్ట్ సెల్లింగ్ ఇంత గొప్పగా అంటే ఇది. వెస్టీజ్ కూడా ప్రొడక్ట్స్ ఎందుకు నాణ్యమైన అంటే ఇందుకు. చూడండి, కంపెనీ వచ్చేసి వెస్టీజ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ బెస్ట్ ప్రైస్ అండ్ ట్రస్ట్ అండ్ లెగసీ. లెగసీ అంటే వారసత్వం అండి. సో మీరు పనిచేస్తున్న ఏ జాబ్ అయినా కానీ వారసత్వంగా మీ కుమారులకు, మీ అంటే మీ నెక్స్ట్ జనరేషన్ ఇవ్వగలుగుతారా? ఆ 20,000 జాబ్ను కూడా మీ పిల్లగాళ్ళకి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. కానీ ఇక్కడ చూడండి, మీరు ఏదైతే కస్టమర్ గా ఉండి ఒక టీంని బిల్డ్ చేసుకుంటారో దాన్ని బిల్డ్ చేసుకున్నారా, ఇక్కడ మీరు వారసత్వంగా టీంని, అలాగే మీరు సంపాదించే ఇన్కమ్ ని వారసత్వంగా నెక్స్ట్ జనరేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ప్రమోటర్స్ గా మనమే ఉంటాను. షేర్ ద ప్రొడక్ట్స్, build the relationship and earns residual income. Residual income అంటే ఏంటంటే మీరు పని చేయకపోయినా వచ్చే ఇన్కమ్ అన్నట్టు. సో ఇది ఎప్పుడు వస్తుందంటే మీరు టీంను, ఒక మంచి టీం లీడర్షిప్, ఒక లీడర్ గా తయారై మీరు మంచి టీంను నిర్మిస్తున్నప్పుడు వచ్చే ఇన్కమ్ రెసిడ్యువల్ ఇన్కమ్, పని చేయకపోయినా వచ్చే ఇన్కమ్. ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ చూడండి, ఒక జియో అనేది మనం వాడుకుంటున్నాం, ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసిండు, ఇప్పుడు అక్కడ ఉండి బతికేస్తున్నాడు. దట్ ఈస్ ద పవర్ నెట్వర్క్. సో దిస్ ఇస్ చూడండి, దట్ ఈస్ ద మిడిల్ మ్యాన్. సో ప్రాఫిట్స్ గోస్ టు సింగిల్ పర్సన్. సో నెక్స్ట్ సార్. సో చూడండి, కన్జ్యూమర్ బెనిఫిట్స్ ఇది
చూడండి, లైఫ్ టైం డిస్ట్రిబ్యూషన్ షిప్, ఫ్రీ ఐడి ఉంటుంది, ఒక ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డు, దాంతో పాటు ఒక పాన్ కార్డ్ ఇస్తే మనకు ఒక మెంబర్షిప్ అనేది రావడం జరుగుతుంది. డిస్కౌంట్ 10 to 30% ఉంటుంది. క్యాష్ బ్యాక్ 5 to 16%. ఇప్పటి వరకు బయట మార్కెట్ లో కొన్నాం కానీ ఏ రోజు కూడా అకౌంట్ లో పైసలు పడలేదు. సో ఈ రోజు మనకు 5 to 16% అనేది క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రోడక్ట్ ఆఫర్ 10% ప్రోడక్ట్ ఫ్రీ. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ లో కొనాలనుకుంటే చాలా మందికి వెస్టీజ్ అనే పేరే తెలుసు తప్ప దాంట్లో ఉన్న గొప్పతనం తెలియదు. సో ఇవి డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ప్రొడక్ట్ ఆఫర్, మనీ బ్యాక్ గ్యారంటీ. ఒకవేళ నువ్వు బయట వాడుకుంటున్న ప్రోడక్ట్ నచ్చకపోతే నువ్వు వాపస్ ఇస్తే తీసుకోడు. వాడిన ప్రోడక్ట్ కూడా, ఇక్కడ వాడిన ప్రోడక్ట్ కూడా తీసుకుంటాడు. 30 నెల లోపల నువ్వు ఎంత వాడతావు అంత వాడేసి 30 days లో నీకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వచ్చు. యాజ్ పర్ జిఎస్టీ కట్ చేసుకొని నీ డబ్బులు నీకు వాపస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, లాయల్టీ బెనిఫిట్ కింద చూడండి, మనం ప్రతి నెల మనం పర్చేజ్ చేస్తూనే ఉంటాం బయట మార్కెట్లలో. కానీ ఏ రోజు కూడా ఒక నెల ఒక 1000 రూపాయలు లేకపోతే 500 లేకపోతే 2000 సామాన్ ఏ రోజు కూడా ఫ్రీగా ఇవ్వలేదు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి నెల మనం ఒక సెట్ అయిన అమౌంట్ ఒక 3 నుంచి 4,000 కనుక ఎట్లా పర్చేజ్ చేస్తాం బయట, ఆ పర్చేజ్ చేసే వాళ్ళు షాప్ చేంజ్ చేసుకొని ఇక్కడ పర్చేజ్ చేయడం వల్ల మనకు 2,500 రూపాయల బెనిఫిట్ రావడం జరుగుతుంది. ఆబ్వియస్లీ ఇది దాదాపు 5,000 రూపాయల ప్రోడక్ట్ కొనడం జరుగుతుంది అంటే ఇక్కడ 4,100 రూపాయలు వేయడం జరిగింది. ఆబ్వియస్లీ అయితే మనకు 100 PB కన్సిస్టెన్సీ అని 3,000 నుంచి 4,000 మధ్యలో బిట్వీన్ అవుతా ఉంటది. సో దానికి మనకు 5వ నెల 2,500 రూపాయల వోచర్ ఫ్రీగా రావడం జరుగుతుంది. సో చూడండి, ఒక కింద చూడండి, ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఒక ఫ్యామిలీలో 3 నుంచి 4 నుంచి 5 వ్యక్తులు ఉన్నారు. ఒక 1 year పాటు, ఒక సంవత్సరం పాటు డొమెస్టిక్ ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు వచ్చేసి 1,00,000 రూపాయలు అవుతున్నాయి అనుకోండి. అదే ట్రెడిషనల్ మార్కెట్ లో కొనుక్కుంటే 0 బెనిఫిట్స్, ఖాళీ సామాన్ మాత్రమే ఇంటికి వస్తుంది. అదే షాప్ చేంజ్ చేసుకొని ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్ అనే షాప్ లో కనుక కొనుక్కుంటే స్మార్ట్ కన్జ్యూమర్ గా ఆలోచించే ఆలోచన, ఒక కన్జ్యూమర్ గా ఉండడం కాదు, స్మార్ట్ కన్జ్యూమర్ గా ఉండడం తెలుసుకోవాలి. అలా యాన్యువల్ సేవింగ్ వచ్చేసి 30,000 రూపాయలు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మధ్యవర్తులు లేరు ఇక్కడ. సో నెక్స్ట్ సార్, సేవ్ మోర్ అండ్ ఎర్న్ మోర్ అండ్ లివ్ బెటర్. సో ఇక్కడ చూడండి, వాట్ వర్క్ ఫర్ వీ కెన్ డూ సోషల్ మీడియా. మనం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం అంటే చూడండి, మనం ఏదైనా నచ్చితే మనకు లైక్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం, కామెంట్ కూడా చేస్తున్నాం. సో ఇది చేయడం వల్ల మీకు ఎప్పుడైనా ఇన్కమ్ అనేది వచ్చిందా? చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు ఈ సోషల్ నెట్వర్క్ ను ఉపయోగించుకొని మిలియన్లు, ట్రిలియన్లు సంపాదించుకుంటున్నారు. మనం చూస్తున్నాం రెగ్యులర్ గా. సో వాటికి మన ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఓలా, అలాగే ఫోన్ పే, గూగుల్ పే కొత్తలో వచ్చినప్పుడు మనకు రిఫర్ చేస్తే ఒకసారే వచ్చేది. కానీ ఇదే వెస్టీజ్ అనే అవకాశం కనుక మీరు ఆన్లైన్ లో, ఆఫ్లైన్ ఎలాగైనా యూజ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ వెస్టీజ్ అనే అవకాశం ద్వారా మనకు అన్లిమిటెడ్, ఎప్పుడు అంటే ఒక్కసారి లాగిన్ అయిపోతే ఎప్పటికి వస్తూనే ఉంటది ఇన్కమ్. ఎందుకంటే తనకు పర్చేజ్ చేస్తాడు కాబట్టి. షేర్ విత్ అన్లిమిటెడ్ పీపుల్. ఇవాళ ఇన్స్టాగ్రామ్ ద్వారా అది వచ్చింది, అది మీరు. సో నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకుంటున్నా. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. నాకు దీని గురించి తెలిసింది. నెక్స్ట్ సార్, చూడండి, ఇన్కమ్ పొటెన్షియల్ చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడొచ్చు ఇక్కడ. సో యువర్ ఎఫర్ట్స్ టుడే, యువర్ ఫ్రీడమ్ టుమారో. చాలా మంది జాబ్ లకు ప్రిపేర్ అవుతా ఉంటాం ఈ రోజు, కానీ రేపు అది జాబ్ వస్తో లేదో తెలియదు. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో కనుక కష్టపడితే మాత్రం తప్పకుండా ఫ్రీడమ్ అవ్వచ్చు రేపు. సో యూజ్ యువర్ క్వాలిటీ ప్రొడక్ట్స్. అలాగే నచ్చితే షేర్ చేసే అలవాటు ఎట్లా ఉంది కాబట్టి షేర్ చేయండి. నచ్చిన మీరు యూజ్ చేయండి, మీరు వాడుకోండి. జస్ట్ షాప్ చేంజ్ చేసుకొని మీరు ఇక్కడ ప్రొడక్ట్స్ వాడుకోండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఒక్కసారి షేర్ చేస్తే మనకు రికమెండ్ అంటే మనకు నెట్వర్క్ బిల్డ్ అవుతా ఉంటది కదా, దాని ద్వారా ఇన్కమ్ వస్తూ ఉంటది. చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా ఒకటి తీసుకోవడం జరిగింది. వెస్టీజ్ అనే షాపింగ్ తీసుకున్నాను. ఇక్కడ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ అంటే విన్నింగ్ టీమ్ అనేది మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ. సో మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. పర్సనల్ షాపింగ్ అని పర్ ఎగ్జాంపుల్ అండి, ఇంతే కొనాలని రూల్ లేదు ఇక్కడ. సో పర్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థం కావడానికి ఒక ఇన్కమ్ తీసుకున్నాను ఇక్కడ. 500 రూపాయలు కనుక మనం ఒక నెల కొనుక్కున్నట్టయితే చూడండి, మనతో పాటు ఒక 10 మందితోటి మనం కూడా ఇదే పర్చేస్, ఎందుకంటే నెట్వర్క్ బిల్డింగ్ లో భాగంగా మనం కూడా వాళ్ళతో 5,000 పెట్టి కొనిపిస్తే 50,000 టర్న్ ఓవర్ అవుతూ ఉంటది. ఇక్కడ మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 5,000 రూపాయలు. 10% ప్రొడక్టివ్ మీ అకౌంట్ లోకి పడుతుంది. ఓకే, దెన్ చూడండి, అదే 10 మంది తోటి మరో 10 మంది షేర్ చేయమని చెప్తా ఉంటాం. ఇక్కడ 10 × 10 100 మంది అవుతారు. 100 మంది ఇంటూ 5,000 పెట్టి కొన్నా కానీ 5 లక్షల బిజినెస్ అవుతుంది. ఇక్కడ 50,000 ఇన్కమ్ మీ అకౌంట్ లోకి పడుతుంది. జస్ట్ షేర్ చేయడం వల్ల, నీ కలిగిన మంచిని నువ్వు వాడుకున్న ప్రొడక్ట్ ని షేర్ చేయడం వల్ల, అంతే ఇక్కడ. సో లెవెల్ 3 చూడండి, ఇక్కడ
10 ఇంటూ 10 100 మంది వెళ్ళగా ఆ 100 మంది కూడా మరో 10 మంది షేర్ చేయగలుగుతాయి. ఇక్కడ చూడండి మనకు 1000 మంది అవుతారు. 1000 మంది ఇంటూ 5,000 పెట్టుకున్నా కానీ 5,50,000 బిజినెస్ అవుతుంది. ఇక్కడ మీ ఇన్కమ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 3.5 to 5 lakhs ఉంటుంది పర్ మంత్. చూడండి ఇక్కడ 1000 మంది రోజుకు 2 గంటలు పని చేస్తే రోజుకు 2000 గంటల పని జరుగుతుంది. మీరు ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం వల్ల మీకు ప్రతి ఒక్కరికి ఎన్ని గంటలు అండి టైం? 24 గంటలు పని చేసేది. ఎందుకంటే 8-10 గంటలు పని చేస్తే జీతం వచ్చేది. కానీ అదే నెట్వర్క్ బిల్డ్ చేసుకుని వెళ్తా ఉంటే మీకు చూడండి, మీకు తెలియకుండానే 2000 గంటల పని జరుగుతుంది. ఒక 1000 మంది ఉంటే రోజుకు 2 గంటలు పని చేసిన ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ పర్సన్స్, అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉన్నది. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్, దిస్ ఇస్ ద డైరెక్ట్ సెల్లింగ్. సో నెక్స్ట్ సార్. సో దిస్ ఇస్ ద టైమ్ 9 types ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటర్ ఒక చూడండి. ఇప్పటిదాకా చూసింది మనము యాజ్ ఏ కస్టమర్ గా ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం డిస్ట్రిబ్యూటర్ గా ఎన్ని లాభాలు ఉన్నాయి. అదే బిజినెస్ అవకాశం తీసుకొని చూడండి. రిటైల్ డిస్కౌంట్ 10 to 30%, పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%, డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%. ఇదంతా మీరు తీసుకునే ఇన్కమ్స్, ఇవన్నీ పర్సంటేజ్ మీ టర్న్ ఓవర్ బట్టి వచ్చే ఇన్కమ్స్. దీంతో పాటు కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్, ఇట్లా మనకు 9 రకాల ఇన్కమ్స్. చూడండి చాలా మందికి ఇప్పటికీ కార్ లేవు, లగ్జరీగా హౌస్ లేదు, ఏం లేదు. కానీ ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ పోతా అంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఇక్కడ ఎవరెవరు ఇంకా సక్సెస్ తీసుకున్నారో మనం ముందు చూసుకోవచ్చు జస్ట్ 5 minutes లో. ఓకే నెక్స్ట్ సార్. సో దిస్ ఇస్ ద గ్రేట్ కంపెనీ అండి, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆల్రెడీ 22 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నది ఆల్రెడీ. సో ఈ 2004లో వచ్చిన కంపెనీ 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయ్యి ఈ రోజు 400 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే 6 డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ అయిన కంపెనీ ఇవాళ 5 కోట్ల మంది ఉన్నారు. అలాగే 5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న స్టార్టింగ్ లో ఉన్న కంపెనీ ఇవాళ దాదాపు 4,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది పర్ ఇయర్ కి. సో 2 బ్రాంచెస్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఇవాళ అంటే స్టోర్లతోటి ఇలా 3,500 బ్రాంచెస్ ఉన్నాయి ఇండియా వైడ్. సో విజన్ ఒక్కటే, ఇక్కడ ప్రతి ఒక్క పేదవాడు ధనవంతుడు వల్ల, ప్రతి ఒక్క పేదవాడు మంచి ప్రొడక్ట్స్ వాడుకోవాలి. వాడుకున్న ప్రొడక్ట్ నలుగురు షేర్ చేయడం వల్ల ఇన్కమ్ సంపాదించుకుంటాడు. ఇన్కమ్ తో పాటు లైఫ్ లో ఫ్రీడమ్ అవుతా ఉంటాడు. తనకు కావాల్సిన కళను ఈ వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా నెరవేర్చుకోవచ్చు. సో గ్రేట్ చూడండి విజనరీ లీడర్ గౌతమ్ బాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీకు ఎల్లవేళ్ళ కృతజ్ఞతలు సార్. సో మేనేజింగ్ డైరెక్టర్, అలాగే కన్వర్బీర్ సింగ్ మేనేజింగ్ డైరెక్టర్, అండ్ దీపక్ సూ సార్, వీళ్ళు ముగ్గురు అనేది కలిసి ఈ వెస్టీజ్ ని స్థాపించిన వారు. సో చూసుకోవచ్చు మనం స్ట్రాంగ్ లీడర్షిప్, విజనరీ థింకింగ్, బిల్డింగ్ సక్సెస్ టుగెదర్. సో వీళ్ళు విజన్ తో ఉన్నారండి, ఆల్రెడీ విజన్ తో ఉన్నారు. విజన్ ఒక్కటే, మిషన్ 1 బిలియన్ 9,500 కోట్లు 2030 వరకు ఇది విజన్ పెట్టుకొని పనిచేస్తుంది. ఎంతమంది 2020-30 వరకు మీ విజన్ ఏంటి, అసలు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? సో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలు రావాలన్నా ఇక్కడ పని చేయాల్సింది కంపల్సరీ. ఇవాళ మా మైండ్ సెట్ మారింది, ఇవాళ సో థింకింగ్ మారింది, అలవాట్లు మారినాయి, ప్రొడక్ట్ కూడా చేంజ్ అయిపోయింది, ప్రొడక్ట్ చేంజ్ అయిపోయి లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ సార్. So this is the recognition, trust and leadership milestones that reflect your commitment and excellence. చూడండి గ్లోబల్ వైడ్ అలాగే ఇండియన్ వైడ్ గా వచ్చిన గుర్తింపు అండి వెస్టీజ్ కి. సో ఇలా దీనికి ఉన్న సర్టిఫికేషన్స్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ మీద ఫోకస్ చేసింది, ఆల్రెడీ దాని గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చింది. సో దట్ ఈస్ అ పవర్. ఇండియాస్ నంబర్ 1 కంపెనీ, ఇండియాస్ ఫస్ట్ కంపెనీ వెస్టీజ్ మార్కెటింగ్. నెక్స్ట్ సార్. సో చూడండి వెస్టీజ్ రేంజ్ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు పర్సనల్ కేర్ ఉంటుంది, అలాగే హెల్త్ కేర్ ఉంటుంది, అలాగే అగ్రికల్చర్ కేర్ ఉంటుంది. సో దీంతో పాటు బ్యూటీ, స్కిన్ కేర్ కూడా ఉంటుంది. వైడ్ రేంజ్ ప్రొడక్ట్స్ అండి. సో ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ ఏ కంపెనీ లేదు ఇప్పటి వరకు విత్ క్వాలిటీ. నెక్స్ట్ సార్. సో అప్లైన్ అండ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పాను కదా ఇందాక, విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఉంది మనకు. సో ఇక్కడ మన బుక్స్, ఆడియో, వీడియో, సెమినార్స్, ట్రైనింగ్స్ అనే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. జూమ్ మీటింగ్స్, ఎవరైతే ఈ సెషన్స్ ఉపయోగించుకొని వెళ్తున్నారో తీవ్రమైన సక్సెస్ ని ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళకి సాధ్యంగా సక్సెస్ ని తీసుకుంటున్నారు. అసలు వాళ్ళు కూడా అనుకోలేదు ఇంత సక్సెస్ వస్తుందని. ఎందుకంటే ఇక్కడ చదువుతో పని లేదు, వయసుతో పని లేదు. 18 సంవత్సరాలు ఉంటే చాలు, మనం ఇక్కడ ఎవరైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్. సో చీఫ్ మెంటర్ అండి వెస్టీజ్ మిలియన్ కౌన్సిల్ మెంబర్, విఎంసీఎం మెంబర్, అవర్ గ్రేట్ మెంటర్ అండి ఎస్పి బారిల్ సార్.
సో చూడండి ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ తీసుకున్న కార్లు ఇవన్నీ ఈ బిజినెస్ ద్వారా. ఓకే, కంప్లీట్ ఫ్యామిలీ బిజినెస్ ఇది. సార్కి వచ్చేసి 1.5 crore, 1.5 నెలకి, ఒక నెలకి. ఈయన మా మెంటర్. ఓకే, నెక్స్ట్ సార్. చూడండి ఇంకా విఎంసీ మెంబర్స్ ఇక్కడ చూడండి, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు, అలాగే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. చూడండి మనకి ఇక్కడ ఎండి సలీం, లెఫ్ట్ సైడ్ లో సహీనా బేగం. సార్ వచ్చేసి సలీం సార్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక 8 years బ్యాక్ క్యాబ్ డ్రైవర్ అండి. చదివింది 7వ తరగతి, ఇవాళ 13 లక్షల రూపాయలు నెలకి సంపాదిస్తున్న వ్యక్తి. సో నెక్స్ట్ మన శ్రీనివాస్ స్వప్న. చూడండి సార్ కూడా సలీం సార్ ఫ్రెండే, ఆయన కూడా క్యాబ్ డ్రైవర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. సార్ కూడా చదివింది 6th class. సో సార్ ఇవాళ 18 లక్షల రూపాయలు నెలకు సంపాదించుకున్నాడు. సో పురుషోత్తం దాస్ మనం రైట్ సైడ్ చూసుకోవచ్చు. సో సార్ వచ్చేసి ఒక కానిస్టేబుల్. సార్ ఇవాళ నెల ఇన్కమ్ వచ్చేసి 18 లక్షల రూపాయలు. వీళ్ళంతా వెస్టీజ్ మిలియన్ క్లబ్ మెంబర్స్, కౌన్సిలింగ్ మెంబర్స్ వీళ్ళంతా. సో చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా. చూడండి అలాగే డిసిడిస్ వీళ్ళంతా 4 lakhs ప్లస్ అన్నర్స్ వీళ్ళంతా. చూడండి అలాగే అశోక్ తారు, శ్రీనివాస్, శివాని వడ్డమాన్, అలాగే అశోక్ లావణ్య దాచా. చూడండి ఇక్కడ మనకు వీళ్ళంతా చూడండి చిన్న స్థాయి అండి వీళ్ళంతా. చిన్న కింద సంధ్యా పోషమైన ఉన్నారు కదా మేడం. సో మేడం ఒక హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ గా ఉండి బిజినెస్ బిల్డ్ చేసి నెలకు 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. పైన చూడొచ్చు రైట్ సైడ్ లో. సార్ పేరు వచ్చేసి ఆంజనేయులు. సో సారు ఒక ర్యాపిడో, ఊబర్ నడుపుకున్న వ్యక్తి. ఇవాళ నెలకి 8 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. శ్రీనివాస్ వడ్డమన్ 9 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. అశోక్ దాచా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 10 లక్షల రూపాయలు. అలాగే రాజు తేజస్విని సార్ వచ్చేసి కానిస్టేబుల్. సార్ ఇవాళ 5 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. దిస్ ఇస్ ఎంటీ ఒక ఫోటో ఉంది కదా ఇక్కడ, మనదే మీదే. సో ఎంత మంది రెడీగా ఉన్నారు ఇన్కమ్ తీసుకోవడానికి. నెక్స్ట్ సార్ మావి కూడా ఉంటాయి, ఫొటోస్ తీసుకోవచ్చు. మేము రెడీగా ఉన్నాం కాబట్టి మావి వచ్చేసినాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ డిసిడీస్, వీళ్ళంతా డిసిడీస్ అండి. ఇక్కడ డబల్ యూనివర్సల్ క్రౌన్ అడాప్టర్స్. సో చరణ్ అండ్ స్వప్న మేడం వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. చరణ్ సార్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. సో ప్రసాద్ సార్ వచ్చేసి ఒక అగ్రికల్చర్ ప్రొఫెసర్ అయిన సార్. వచ్చేసి శ్రీనివాస్ సత్యనారాయణ సార్ వచ్చేసి కూడా ఒక సివిల్ ఇంజనీరింగ్ సార్ వచ్చేసి రిటైర్డ్. సో వీళ్ళంతా ఆల్రెడీ 5 to 6 lakhs, 8 lakhs, 9 lakhs, 10 lakhs తీసుకుంటున్న ఇన్కమ్స్ వీళ్ళంతా. కింద చూడొచ్చు పవన్ రావు సార్ అని ఒక ఫిలిం ఫోటోగ్రఫీ. అలాగే పక్కన శ్రీనివాస్ సార్ కింద ఉన్నారు కదా. సార్ వచ్చేసి ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సార్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వదిలిపెట్టుకొని మరి ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేసుకుని నెలకి 6 లక్షల రూపాయలు ప్యాసివ్ ఇన్కమ్. సో కింద గీతా జాన్ రెడ్డి మేడం ఒక హౌస్ వైఫ్ అవకాశం తీసుకొని ఇవాళ 3.5 లక్షల రూపాయలు తీసుకుంటుంది. సో ఇంకా ముందు చూసుకోవచ్చు మనం. సో డబుల్ క్రౌన్ రైటర్ వీళ్ళంతా చూడండి. సంగీత అజయ్ దేవులపల్లి. సంగీత మేడం వచ్చేసి ఒక ప్రొఫెషనల్ టీచర్. సో మేడం జాబ్ వదిలిపెట్టేశారు ఆల్రెడీ. ఇవాళ నెలకి 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. సార్ అజయ్ సార్ వచ్చేసి ఆయన యొక్క రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఇవాళ బ్యాంక్ లో పనిచేస్తున్నారు మళ్ళీ, ఎందుకంటే డబ్బులు సరిపోక. సో ఇక్కడ మధు సమత సార్ వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్, పిహెచ్డి చేసిన వ్యక్తి జువాలజీలో, డాక్టరేట్. అలాగే సమత మేడం వచ్చేసి హౌస్ వైఫ్. చూడండి వాట్ నెక్స్ట్, మీదే నెక్స్ట్ ఇన్కమ్. ఇక్కడ వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి 2,77,000 రూపాయలు. సో ఆల్ యూసిడీస్ ఇక్కడ చూడండి వీళ్ళంతా 2 లక్షల పైన, లక్ష నుంచి 2 లక్షల మధ్యలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా. సో ఇక్కడ లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. సో వీళ్ళంతా చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ సార్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎవరికైనా మెంటర్ అవసరం అండి, గుర్తెట్టుకోండి. మెంటర్ లేకపోతే ఆగమాగం అయిపోతుంది లైఫ్. ఒక గైడర్ లైఫ్ కి ఎప్పుడు గైడర్ ఉండాలి ఎప్పటికైనా. ఆ గైడెన్స్ లేకపోతే తికమాక అయిపోతా ఉంటారు చాలా మంది. సో కొందరి మాట వినాలి లైఫ్ లో వింటేనే మనం బాగుపడతాం. సో మేము వింటున్న మాట. సో భరత్ ఆమని సార్ వచ్చేసి 14 నెలలు అంటే 14 నెలల్లో 2 లక్షల రూపాయలు సంపాదించిన వ్యక్తి. యూసిడి లెవెల్లో 2 లక్షల రూపాయలు తన హైయెస్ట్ ఇన్కమ్. సార్ ఆల్రెడీ 4 లారీలు ఉన్నాయండి. సార్కి ఆల్రెడీ లక్షల రూపాయల ఇన్కమ్ ఉంది. అయినా ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ కోసం రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు డాక్టర్ మధుకర్ సార్ వచ్చేసి ఒక ఫార్మా కాలేజ్ ప్రిన్సిపల్ సాయి దత్త అని మీరు ఇప్పుడు గూగుల్ కొట్టిన వచ్చేస్తుంది. సో సార్కి ఆల్రెడీ తన పేరు మీద జర్నల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆ సార్ కూడా అక్కడ 1,00,000 ఇన్కమ్ ఉంది. ఇక్కడ మళ్ళీ 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు పార్ట్ టైం గా. నెక్స్ట్ సార్. సో ఇక్కడ చూసొచ్చు ద్రోణాచారి ఫ్యామిలీ. ఇక్కడ చూసొచ్చు మనము సార్ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, హిందీ పండితు. సో సార్ ఇప్పుడు చూడొచ్చు శివార్తు.
సో ఎంబీఏ స్టూడెంట్ సార్ జాబ్ రిజైన్ చేయడం జరిగింది. తన జాబ్ రిజైన్ చేసి మరి ఇక్కడికి వచ్చి ఫ్యామిలీగా కష్టపడుతున్నారండి. ఇక్కడ పర్ మంత్ ఇప్పుడు జస్ట్ 1 year లో వీళ్ళు 49,000 తీసుకుంటున్నారు. అలాగే హోమ్ మినిస్టర్ ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ ఇతను కూడా కిరణ్ అని. సో 48,000 తీసుకుంటున్నారు. నెక్స్ట్ సో ఇక్కడ చూడొచ్చు వన్ మోర్ గౌట్ ఎంప్లాయీ టీచర్ పుష్పలత మేడం. సో మేడం వచ్చేసి ఒక జువాలజీలో టీచర్. సో 1,00,000 ఇన్కమ్ ఉంది అక్కడ. ఆల్రెడీ జస్ట్ 1 year లో తీసుకున్న ఇన్కమ్ ఇది పార్ట్ టైం గా. సో పుష్పలత మేడం ఇవాళ పార్ట్ టైం గా 41,000 తీసుకుంటున్నారు. సో ఫార్మా ఎంప్లాయ్ పార్ట్ టైం ఇన్కమ్ ఇది నాదేనండి రాజు, నేనే మాట్లాడేది ఇది. సో నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 41,000. సో లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి కూడా 38,000. చూడండి, పార్ట్ టైం ఇన్కమ్, నాట్ ఫుల్ టైం. ఈ ఇన్కమ్ కోసానికి చాలా మంది అలా కష్టపడుతున్నారు రోజంతా. చూడండి, నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక సీనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. పని చేసుకుంటున్న పార్ట్ టైం గా బిల్ చేయడం జరుగుతుంది. 36,000 రూపాయల పైన తీసుకోవడం జరుగుతుంది. అలాగే చదువు అవసరం లేదని చెప్పాను కదండి ఇక్కడ. సో ఫార్మర్ గా పని చేసుకుంటూ తన వ్యవసాయం ప్రొడక్ట్స్ వాడుకొని మంచిగా వచ్చిన రిజల్ట్ ని నలుగురు షేర్ చేయడం ద్వారా ఇవాళ సార్ తీసుకుంటున్న ఎన్ని ఇన్కమ్ 25,000 రూపాయల పైన. నెక్స్ట్ సార్. సో ఇక్కడ వీళ్ళంతా హోమ్ మినిస్టర్స్, అంటే హౌస్ వైఫ్ గా ఉండి బిల్ చేసిన వాళ్ళందరూ వీళ్ళంతా అనుష మేడం. అలాగే చూడండి 26,000 రూపాయలు ఒక హౌస్ వైఫ్ గా ఉండి బిల్ చేశారు. స్నేహ మేడం, తను కూడా హౌస్ వైఫ్ గా 24,000 రూపాయలు ఇంట్లో ఉండి ఇదంతా. సో ఇక్కడ మౌనిక మేడం, సార్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆర్మీలో పనిచేస్తారు. ఇక్కడ మేడం కూడా దాదాపు 20,000 పైన తీసుకుంటున్నారు. నెక్స్ట్ సార్. సో యు ఆర్ ద నెక్స్ట్. దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ, దిస్ ఇస్ యువర్ టైమ్ అండ్ యువర్ ఫ్యూచర్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం యువర్ స్టోరీ హియర్. సో విన్నింగ్ టీమ్ సపోర్ట్ ఉంది ఇక్కడ. డ్రీమ్ బిగ్, టేక్ యాక్షన్. సాకులు చెప్పడం కాదు కానీ ఈ రోజే యాక్షన్ తీసుకోండి. బిల్డ్ నెట్వర్క్ అండ్ యాక్టివ్ మోర్. సో మీ పొటెన్షియల్ ఇక్కడ నిరూపించుకోవచ్చు. మీ లైఫ్ లో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ సార్. సో చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఇది, టైం మనీ సెక్యూరిటీ. సో ఇది మీకు అర్థం కావాలి కానీ మీరు ఇప్పుడే లాగిన్ అవుతారండి నిజంగా. సో చూడొచ్చు, చూస్ వైజ్లీ అండ్ బిల్డ్ ఫ్రీడమ్, లైఫ్ సెక్యూర్. చూడండి, ప్రొఫెషన్ చూసుకోవచ్చు, నిరుద్యోగులు, ఉద్యోగులు, బిజినెస్, అలాగే వెస్టీజ్ అని కింద ఇవ్వడం జరిగింది. సో నిరుద్యోగులు చూడొచ్చు మనం, వాళ్ళకు సమయం ఎక్కువ ఉంటుంది, ఆదాయం ఏముండదు, అలాగే ఆర్థిక సెక్యూరిటీ, ఫ్రీడమ్ అంటే మనకు ఇన్కమ్ సెక్యూరిటీ అంటూ ఏముండదు. అలాగే ఒక ఉద్యోగం తీసుకుంటే ఎవరైనా కానీ, ఎంప్లాయే కానీ, అది సెల్ఫ్ ఎంప్లాయే కానీ, ఎనీథింగ్ ఇక్కడ చూసుకోవచ్చు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సమయం ఉండదు చేతిలో. ఎందుకంటే పొద్దున పోయి సాయంత్రం వస్తాడు. ఇన్కమ్ ఏముండదు, చాలా అదే జీతం. అలాగే ఆర్థిక భద్రత ఉండదు, ఎందుకంటే సడన్ గా చనిపోయినా గానీ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడుతుంది. సెక్యూరిటీ అంటే అంతే కదా. అలాగే బిజినెస్ తీసుకుంటే చూడండి, సమయం ఉండదు, ఎందుకంటే 10-12 గంటలు ఓనర్ కాబట్టి, సెల్ఫ్ ఎంప్లాయ్ కాబట్టి. సో అక్కడ సమయం ఏముండదు. ఆదాయం ఉంటుంది కానీ ఆర్థిక భద్రత ఉండదు, ఎందుకంటే అది యాక్టివ్ ఇన్కమ్. సో కింద వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ సహాయంతో చేసిన వారు ఇదే వెస్టీజ్ అవగాహన తీసుకొని పని చేసుకుంటగలుగుతా. సమయం ఉంటుంది, ఎందుకంటే మనం వచ్చిందే ఫ్రీ టైం అవ్వడానికి సమయం ఉంటుంది. అలాగే ఆదాయం, ఎందుకంటే ఇదేం జాబ్ కాదు, ఇవాళ నెల సాలరీ పని చేసుకోవడానికి ఒక్కసారి బిల్ చేసుకుంటే వస్తూనే ఉంటుంది ఆదాయం. అలాగే ఆర్థిక భద్రత, ఎందుకంటే ఆర్థిక భద్రత ఎందుకంటున్నా అంటే, మీరు ఏ జాబ్ చేస్తున్నా గానీ అక్కడ మనకు సెక్యూరిటీ అంటూ ఉండదు. అంటే మనం చేస్తున్న జాబ్ మన వైఫ్ తో, వాళ్ళ పిల్లలకు, నెక్స్ట్ తరాలకు రాదు, అలాగే ఇన్కమ్ కూడా నెక్స్ట్ తరాలకు వెళ్ళదు. కానీ ఇక్కడ మాత్రం ఆర్థిక భద్రత, సెక్యూరిటీ ఇన్కమ్, 3 జనరేషన్ అండి, 3 తరాల వరకు మీ ఐడి యాక్టివ్ గా ఉంటుంది. మీరు నెట్వర్క్ క్రియేట్ చేసిన, ఆ నెట్వర్క్ క్రియేట్ చేసిన ఇన్కమ్, నెట్వర్క్, అలాగే మీరు తీసుకుంటున్న ఇన్కమ్, ఇవన్నీ ఒకవేళ మీరు భూమి మీద లేకపోయినా కానీ, సడన్ గా ఏమైనా జరిగినా కానీ మీ ఫ్యామిలీకి అనేది నెక్స్ట్ నామినీకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ సార్. సో ఇక్కడ థింక్ అండ్ డిసైడ్ అచీవ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ బిజినెస్ కాకుండా మరేదేమైనా బిజినెస్ అవకాశం ఉందా మీ చేతిలో? ఉంటే చేసుకోవచ్చు. మీరు బిజినెస్ ను ప్రారంభించి సక్సెస్ కాకపోతే ఏమవుతుందండి? ఆల్రెడీ బిజినెస్ మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు, జాబ్ చేస్తూ పార్ట్ టైం ఏమంటున్నారు ఇక్కడ. ఒకవేళ సక్సెస్ కాకపోతే అంటే మీ లైఫ్ మీకే ఉంటుంది, మీ జాబ్ మీకే ఉంటుంది. ఒక్కవేళ ఆలోచించండి, మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఏదైతే ఇన్కమ్ చెప్పాను, ఒక్కొక్కరి ఇన్కమ్, ఎవరైతే లైఫ్ చెప్పానో వాళ్ళ స్థాయి ఉంటుందండి. ఎందుకంటే ఇవాళ దాదాపు 6,000 కార్లు వచ్చాయండి ఇక్కడ. 6,000 కార్లు, దాదాపు 100 కార్స్ పైన దాదాపు
లగ్జరీ కార్స్ తిరుగుతున్నాయి ఆల్రెడీ ఇందులో. 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు దాదాపు 10,000 మంది ఉన్నారు ఇక్కడ, 1,00,000 పైన. సో మేము కూడా అదే ఇన్కమ్ కోసం వచ్చాము. సో సరైన నిర్ణయం ఈ రోజు, మెరుగైన జీవితం రేపు. సో అవకాశం మీ చేతుల్లో ఉంది, తీసుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది. తీసుకోవడమా వదిలిపెట్టడం అనేది నెక్స్ట్ లైఫ్ సార్. సో థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బీయింగ్ హియర్ అండి. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరికి. ఎక్సలెంట్ సెషన్ అయితే ఇవ్వడం జరిగింది, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని ద్వారా ఏ ఒక్కరి జీవితం బాగుపడ్డా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకునే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇది. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను ఈ అవకాశం. సో రెగ్యులర్ గా మనం ఏదైతే చూస్తున్నామో చూడండి, పెట్టుబడి లేకుండా ఇన్కమ్ సంపాదించడం ఇదే. నిజంగా మీ టైం ను మల్టిప్లై చేసుకుంటే మాత్రం మీరు ఎక్సలెంట్ లైఫ్ ను అనుభవించవచ్చు. ఇవాళ చూడండి, చాలా మంది ఒక ఇన్కమ్ కోసానికి కంట్రీస్ వెళ్ళి బతుకుతున్నారు, పని చేసుకొని అక్కడ కుటుంబాలను వదిలిపెట్టి మరి బయట బతుకుతున్నారు ఇన్కమ్ కోసానికి. కానీ ఈ ఆపర్చునిటీ విలువ తెలియక చాలా మంది తెలిస్తే మాత్రం ఇక్కడే పని చేసుకుంటారు. చాలా మంది గల్ఫ్ లో ఉన్నారు అండి ఆల్రెడీ. అక్కడ నుంచి కూడా నాకు కాల్స్ రావడం జరిగింది, సార్ మాకు ఒక అవకాశం ఉంది, మేము వస్తామని. ఒక 1 to 2 years కనుక కష్టపడితే మీ లైఫ్ లో ఎలాంటి జాబ్ అవసరం లేదు. సో అంత పెద్ద ఆపర్చునిటీ ఇక్కడ ఉందండి. సో రైట్ టైంలో కష్టపడండి, ఏం కాదు, ఓపిక్ గా ఉండండి, కష్టపడండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, మీ ప్రొడక్టే మీరు వాడుకుంటున్న సోపు, పేస్ట్, కుకింగ్ ఆయిల్ ఏవైతే రెగ్యులర్ వాడుకున్న వాటిలోనే మీ జీవితం ఇక్కడ ఉంది. ఇది ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. మీరు కొనుక్కొని బయట వాడికి, ఆ మహేష్ బాబుకు, సమంతకు, కాజల్కి ఇస్తారా మీ డబ్బులు? మీరు వాడుకొని మీ ప్రొడక్ట్స్ మీరే వాడుకొని మీరే సంపాదించుకుంటారా? ఈ చిన్న లాజిక్ అంతే. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ లో కొంటే మీరు బాగుపడతారు, బయట కొనుక్కుంటే వాళ్ళు బాగుపడతారు, అంతే సింపుల్. సో ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అందరికి. బ్యాక్ టు హోస్ట్ జ్యోతి మేడం. థ్యాంక్ యూ.